మీరు చూస్తున్నటువంటి ఈ వృక్షం సుమారుగా 150 ఏళ్ల చరిత్ర కలిగిన వృక్షం విశాఖ నగరం మధ్యలోని దొండపర్తి ప్రాంతంలో ఉంది. అయితే ఇక్కడ రోడ్ వైండింగ్ కార్యక్రమంలో భాగంగా ఈ చెట్టును తొలగించే ప్రయత్నం చేస్తే పర్యావరణ ప్రేమికులంతా కూడా దీన్ని ఉద్యమాలు చేసి కాపాడుకునే పరిస్థితి. అంతేకాకుండా చెట్లు కూడా మనకి ప్రజలకి మంచి నేస్తాలని చెప్పి తెలియజేసే కార్యక్రమం కూడా వీళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే ప్రతి అకేషన్ కూడా ఏ పండుగ వచ్చినా సరే ఇలాంటి భారీ వృక్షాలు కొన్ని సంవత్సరాలు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన వృక్షాల వద్ద ప్రత్యేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు ప్రపంచ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇది పర్యావరణ ప్రేమికులు ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి ఇప్పుడు వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. మీరు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కదా, ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి? మనం అందరితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాము. మన ఫ్రెండ్స్ ఉంటే మన బలం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే మనం పంచభూతాలతో ఫ్రెండ్షిప్ చేస్తే తరతరాలకి కూడా మంచి గాలి, నీరు, మంచి భూమి మనం ఇవ్వగలగాలి. ఈ యొక్క పంచభూతాలను ప్రేమించడం, స్నేహం చేసి వాటిని ఆ కాన్సెప్ట్ని నెక్స్ట్ తరాలకి మనం తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రకృతిని, పిల్లల్ని, మన మనసుల్ని కూడా ప్రకృతితో లీనమయ్యేలా చేయడం కోసం ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. చాలా రోజుల నుంచి చేస్తున్నాము. అలాగే చేసిన కార్యక్రమం ఏంటండి అసలు? ఈరోజు ఈ మర్రి చెట్టుని మనం రాఖీ కట్టి ఒక స్నేహితురాలుగా మనం దాన్ని ప్రేమించమని ప్రజలకి మన మనసులో కూడా దాన్ని ఆ భావాల్ని వ్యక్తం చేయడం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాము. పిల్లలందరికీ కూడా ఈ విషయం తెలియాలి, ప్రకృతిని ప్రేమించాలి అనే విషయం. అలాగే మనం తాటిపళ్ళను కూడా నాటుతున్నాము. తాటిపళ్ళు ఏం చేస్తాయంటే మనకు వచ్చే ఈ పిడుగుల నుంచి అవి ఆ శక్తిని తీసుకుని మనని రక్షిస్తాయి అన్నమాట. ఆ రక్షణ కోసం మనం ఎక్కువ తాటి చెట్లను నాటినట్లయితే మనకి దాని నుంచి రక్షణ కల్పించి మనకి వచ్చే ఇబ్బందుల్ని ప్రకృతి నుంచి కాపాడడానికి చాలా మంచి పాత్రని తాటి చెట్టు చేస్తుంది. అది మనకి చాలామందికి తెలీదు. ఇలాగా మనం ఆ ప్రకృతి యొక్క జ్ఞానాన్ని షేర్ చేసుకుంటూ నెక్స్ట్ తరానికి వీటిని అందిస్తూ మనం కూడా ప్రకృతిని ప్రేమిస్తూ బలంగా, ఆరోగ్యంగా, ధైర్యంగా ఉండాలనేది ఈ కాన్సెప్టు. అలాగే మన ఆధ్యాత్మిక శ్రీకృష్ణుడు కూడా ఈ వటపత్ర శ్రాయి మీదే పడుకుని హాయిగా బ్రహ్మాండాన్ని అంతా చూస్తూ ఆనందంతో రక్షిస్తూ ధర్మాన్ని నిలబెడుతూ ఉన్నది కూడా మనం పురాణాల్లో చదువుకున్నాము. ఇది ఇక్కడున్న ఈ మర్రి చెట్టు 169 సంవత్సరాల నాటిది. దీన్ని అందరం కలిసి కాపాడగలిసాము. దీన్ని మళ్ళీ మన నెక్స్ట్ తరాలకు అందరికీ చూపించడానికి మనకి ఇది ఒక అవకాశం. అందరూ ప్రకృతిని ప్రేమించండి. వృక్షో రక్షతి రక్షతః. అంటే మీరు చెప్పండి, పర్యావరణ ప్రేమికులుగాన మన ప్రస్తుతం రాష్ట్రంలోనే కానీ దేశంలోనే అనేక వృక్షాలు రోడ్ వైండింగ్ అభివృద్ధి కార్యక్రమాల్లో తొలగించబడుతున్నాయి కదా, అటువంటి వారికి ప్రభుత్వాలకు మీరు ఎటువంటి సూచన చేస్తారు? నా పేరు వరలక్ష్మి అండి. నేను ఒక ప్రొఫెసర్ని. ఏదైతే మనము డెవలప్మెంట్ అని ఆలోచిస్తున్నామో దాని గురించి కొంచెము పర్యావరణానికి హాని చేయడం జరుగుతుంది, అది తప్పట్లేదు. కానీ ఒక చెట్టు మనం తీసేస్తే దానికి 100 చెట్లు నాటామనుకోండి, అది ఇంకా ఎక్కువ విధంగా హెల్ప్ అవుతుంది. సో ఎవరైతే చెట్లని కొట్టేస్తున్నారో లేదా వాటిని తొలగించి అక్కడ బిల్డింగ్స్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అవి చేస్తున్నారు, వాళ్ళకి మేము ఇచ్చే సందేశం ఏంటి అంటే వాళ్ళు ఒకదాని 1:10 ఆర్ మేబీ 1:15 ట్రీస్ ఆర్ ప్లాంట్స్ మొలకెత్తించగలిగితే అది సమతుల్యం అయ్యే ఇదిగా ముందుకు వెళ్ళగలుగుతాము. అది ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీకి కూడా కొంచెము దోహదపడుతుంది. మన వంతు సహాయాన్ని మనం చేయగలుగుతున్నట్టుగా నేను అభిప్రాయం పడుతున్నానండి. మీరు చెప్పండి, ఈరోజు ప్రపంచ స్నేహితుల దినోత్సవం సందర్భంగా రాబోయే భవిష్యత్ తరానికి మీరు ఎటువంటి మెసేజ్ ఇస్తారు? నమస్తే అండి, నా పేరు సరిత, వనమాలి గార్డెనింగ్ సొసైటీ. ఏదైతే ఈరోజు మనకి స్నేహితుల దినోత్సవం సందర్భంగా స్నేహితుడికి అంటే మన కష్ట సుఖాలని, సుఖ దుఃఖాలని పంచుకునే స్నేహితుడికి కూడా ఒక గుర్తింపు దినోత్సవం ఉండాలని ఈ స్నేహితుల దినోత్సవం చేయడం జరుగుతుందండి. మరి అయితే ఈ ప్రకృతి కూడా మనకి అన్నిటికన్నా మించిన స్నేహితులు అని చెప్పాలి. ఎందుకంటే మన లైఫ్ని అంత బాగా చూసుకొని మనకి జీవనాధారంగా ఉన్న ఈ చెట్లను కూడా మనం స్నేహితులుగా భావించాలి. అలాగే ఈ భావితరాలు వారికి ఈ యొక్క సందేశం ఇవ్వడానికి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందండి. అంటే స్నేహితుల రోజు అంటే కేవలం ఫ్రెండ్షిప్ బ్యాండ్లు, పార్టీలే కాదండి, ఈ ప్రకృతిని కూడా మన స్నేహితులుగా తలుచుకొని మనం ఈ ప్రకృతిని కాపాడుకునే విధంగా ముందుకు సాగాలని చెప్పి ఈ యొక్క పిల్లలకి, ఈ భావితరాల వారికి సందేశం ఇవ్వడానికి గాను ఈ కార్యక్రమం ఈరోజు నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగా విత్తనాలతో తయారు చేసిన ఫ్రెండ్షిప్ బ్యాండ్ని ఈ 160 సంవత్సరాల
వృక్షానికి కట్టడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. సో మీరు చెప్పండి, ఈరోజు ప్రపంచ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఈరోజు చేస్తున్నటువంటి వినూత్న కార్యక్రమం చూసి మీకేమనిపిస్తుంది? అందరికీ నమస్కారం అండి. నా పేరు శోభన్ ప్రకాష్. నేను ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ చైర్మన్, అలాగే రోటరీ క్లబ్ ఎలక్టెడ్ గవర్నర్ను కూడా. ఈరోజు ఈ కార్యక్రమానికి గ్రీన్ క్లైమేట్ నుంచి రత్నం గారు పిలిచారు నన్ను. నేను మామూలుగా ఏదో కార్యక్రమం అనుకుని వచ్చాను, కానీ రియల్లీ చాలా హార్ట్ టచింగ్ ప్రోగ్రామ్ ఇది. స్నేహితుల దినోత్సవం మనం అందరం ఎలా జరుపుకుంటామంటే ఫ్రెండ్స్తోని, సాయంత్రం పార్టీలతోని అలా జరుపుకునే అలవాటు పెరిగిపోయింది ఇప్పుడు మనకి. అలాంటిది ప్రకృతిని ప్రేమిస్తూ వాళ్ళతో స్నేహం చేయడం, చెట్టుకి విత్తనాలతో రాఖీ కట్టారన్నారు. అద్భుతమైన ఆలోచన. నేను ముఖ్యంగా గ్రీన్ క్లైమేట్ రత్నం గారిని, వారితో పాటు ఉన్న ఇంతమంది అందరినీ కూడా అభినందిస్తున్నాను. తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు నేను నా రోటరీ క్లబ్లో కానీ, అలాగే ఏపీ ఛాంబర్స్లో కానీ తీసుకెళ్తాను. మంచి కార్యక్రమాలు చేద్దామండి. నేను వేరే చెప్పడానికి కాదు, కానీ వీళ్ళందరినీ అభినందించడానికి వచ్చాను. థ్యాంక్ యూ. సో ఇది ప్రకృతిని కాపాడుకుంటేనే మానవ మనుగడ ఉంటుందని చెప్పేసి వీళ్ళంతా చక్కటి సందేశం ఇస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మనకు నేస్తానైనటువంటి భారీ వృక్షాలకి వాళ్ళు రక్షాబంధంలాగా అంటే ఒక ఫ్రెండ్షిప్ బ్యాండ్లా కట్టడం జరిగింది. ఫ్రెండ్షిప్ డే అంటే కేవలం ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకుని వేడుకలు చేసుకోవడమే కాదు, ఇలాంటి వృక్షాలను కూడా మనం ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేసి వాటిని కూడా కాపాడుకోవాలని చెప్పి ఒక చక్కటి మెసేజ్ ఇచ్చారు.